పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేటి నుంచి జాతీయ ఏకతా దివాస్ వరకు అమరుల వారోత్సవాలు. ఎస్పీ తుహిన్ సిన్హా. ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను ఫనంగా పెట్టిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ ఐఏఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశంస. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కఠినమైనదైనా అపారమైన సమర్పణతో కూడినది. ప్రజల రక్షణ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న ప్రతి పోలీస్ సిబ్బందికి నా అభినందనలు. శాంతి భద్రతల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పోలీసులు ప్రశంసనీయులు. అమరులైన పోలీస్ సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959న చైనా సరిహద్దు వద్ద దేశ భద్రతకై ప్రాణత్యాగం చేసిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల స్ఫూర్తితో ఈ దినాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీస్ సిబ్బంది వీరమరణం పొందారని, అందులో 5గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించారు. పోలీస్ సేవ అనేది సవాళ్లతో కూడినది. చట్ట పరిరక్షణతో పాటు ప్రజల సేవ, దేశ సేవ మన ధ్యేయం కావాలి. రిమెంబరెన్స్ కోసం ఇది ప్రతి సంవత్సరం మనం 21 అక్టోబర్న ఇది పరేడ్ పెడుతున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్. ఆన్ దిస్ డే ఐ సల్యూట్ ఆల్ ద police martyrs who have laid down their lives on the line of duty. ఇది 21 అక్టోబర్కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి. 1959లోనే 10 మంది పోలీస్ పర్సనల్ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్ ఇన్ ప్రొటెక్టింగ్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్. ఈ ఇండో చైనా వార్ టైంలోనే ఇది 1959 ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన 21 అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. మనం ఈ సర్వీస్లోనే ఎందుకు వచ్చాము? సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ఆ పని మనం డిసిప్లిన్గానే, ప్రొఫెషనల్గానే, ఇంటెగ్రిటీతో పాటు ద నేషన్ మనం ముందు పెట్టేసి 24/7 అవైలబుల్గానే ఉండాలి. సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్, అది అడ్వైస్ ఇస్తున్నాను. మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి. ఒక ప్రౌడ్ ఫీలింగ్ కంటిన్యూస్గానే ఉండాలి. సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై ఆల్ ద పోలీస్ పీపుల్ బిఫోర్ అస్. లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు, ఈ కొత్త క్రైమ్స్ ఉండవచ్చు, సైబర్ క్రైమ్స్ ఉండవచ్చు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పోలీస్ మ్యాన్ అండ్ ఉమెన్ టు అండర్స్టాండ్ ద క్రైమ్స్, resolve it tactfully and resolve it legally. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటున్నాము, ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి ఒక న్యూ ఏజ్ పోలీసింగ్ మనం అరైవ్ అయ్యాము. ఇప్పుడు డిజిటల్ క్రైమ్స్ కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు, సోషల్ మీడియా ఆఫెన్సెస్ కావచ్చు, దాని మీద ఇప్పుడు పోలీస్ ఎక్కువగానే మనం ఫోకస్ పెట్టుకోవడానికి అవసరం ఉంది. ట్రెడిషనల్ పోలీసింగ్లోనే మనం లాఠీ యూజ్ చేసుకుని ఎక్కడైనా కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్, ఈ ఫోటోగ్రాఫ్స్ ఏమి ఉందుడు. కానీ ప్రస్తుతానికి అది సొసైటీ కూడా మారింది కాబట్టి మనం కూడా మన ప్రొఫెషనలిజం, మన వర్కింగ్ స్టైల్ కూడా ఆ విధంగా మారించాలి, చేంజ్ చేసుకోవాలి, డైనామిక్గానే చేసుకోవాలి. అండ్ మెన్ స్టాండింగ్ హియర్ టుడే అండ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. విత్ దాట్ ఐ అగైన్ సల్యూట్ ద మార్టియర్స్ ఆఫ్ ద police department and other central armed police forces. I salute the family members of all the
police martyrs who have laid down their lives. చాలా మంది ఇక్కడ వచ్చారు. I salute to all of them. Thank you. మీకు ఉన్న ఈ ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్, దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికీ కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ. మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ. బట్ as an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support, it's impossible to have a better career, a peaceful career. Number 1, Andhra Pradesh Deputy Superintendent of Police M. Chakradhar Rao, Deputy Superintendent of Police J. Shanta Rao, Sub Inspector M. Ashok, Constable Belson Jeevan, Constable M. R. Koteshwar Rao. Arunachal Pradesh Constable Tutan Shirin,